మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిలోన వెలిసెను మరణించి లేచెను. పాడతాం మరొకసారి అందరూ కలిసి. మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిలోన వెలిసెను మరణించి లేచెను. రాజు దేవాతి దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 6వ అధ్యాయం నుంచి మనం విందాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు పరిచర్య ఎక్కువగా గలిలయ రాష్ట్రంలో ప్రభు జరిగిస్తూ వచ్చాడు. గలిలయ రాష్ట్రంలో కపెర్నహూములో యేసు ప్రభు పరిచర్య చేశారు. మరి ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తే నజరేతు అనే గ్రామానికి యేసు ప్రభు వచ్చాడు. నజరేతు అనే గ్రామం ఇది యేసు ప్రభు పెరిగిన స్థలం. బైబిల్లో మనం గమనిస్తాం, యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో పరిచర్య చేశాడు, యెరూషలేములో మరణం పొందాడు. అందుకని యేసు ప్రభుని ఏమని పిలిచేవారంటే నజరేయుడని. యేసు అంటే నజరేతు అనే ప్రాంతానికి చెందినవాడని. సో స్వదేశానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన వెంబడించుటలో ఆయన యొద్ద నేర్చుకుంటున్నారు, ఆయన బోధలు వింటున్నారు. ఆయన జీవితాన్ని చూస్తూ అనేక సత్యాలు వీరు నేర్చుకుంటున్నట్లుగా మనం గమనించగలం. విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, విశ్రాంతి దినం అంటే శనివారం. యూదులు శనివారం వారు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. సో విశ్రాంతి దినాన సమాజ మందిరంలో యేసు ప్రభు బోధిస్తున్నాడు. యేసు ప్రభుకి ఇది ఒక వాడుక. విశ్రాంతి దినం రాగానే ఆయన వాడుక చెప్పున సమాజ మందిరములోకి వెళ్ళి లేఖనాలను బోధించేవాడు. గమనించండి, ఆయన బోధిస్తున్నప్పుడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారంట. అంతేకాదు, వాళ్ళు అన్నారు, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి అని యేసు ప్రభువుని చూసి ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు బోధ, యేసు ప్రభు జ్ఞానం, యేసు ప్రభు అద్భుత కార్యాలు, ఈ మూడు ఆ ప్రాంత ప్రజలకి విస్మయాన్ని గురి చేశాయి. ఈయన మా దగ్గరే ఉండేవాడు కదా, తన బాల్యమంతా ఇదే ఊర్లో జరిగింది. ఆయన మా ఇంట్లో కుర్చీ తయారు చేసింది ఆయనే, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ తయారు చేసింది ఆయనే, మా ఇంట్లో మంచాన్ని తయారు చేసింది ఈయనే. ఈయన వడ్లవాడు మాకు తెలుసు, ఇతని సహోదరులు కూడా మాకు తెలుసు. యాకోబు, యోసే, యూదా, సీమోను అన్నవారు ఇతని సహోదరులు కదా, ఈయన మరియ కుమారుడు కదా, ఇతని సహోదరీమణులు కూడా మనతోటే ఉన్నవారు కదా అని యేసు ప్రభుని బట్టి అభ్యంతరపడ్డారంట. యేసు ప్రభు అంటే ఎంత చులకనగా ఉందో చూడండి. ఈయనతో పాటు ఎదిగిన వాడు, ఈయనకి ఇంత జ్ఞానం లేదు, ఈయనకేంటి ఇంత జ్ఞానం ఉంది? యేసు ప్రభుని చూసి అసూయపడుతున్నారు, యేసు ప్రభుని చూసి ఈర్ష్యపడుతున్నారు. అంతేకాదు, యేసు ప్రభు మా ఊరోడే, మా ఊర్లో నడిచేవాడు, ఇదే దారిలో నడుస్తుండేవాడు, కానీ ఈ జ్ఞానం ఎలా వచ్చింది నీకు అని యేసు ప్రభుని చూసి అభ్యంతరపడుతున్నట్లుగా మనం గమనిస్తాం. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ప్రవక్త తన దేశంలోనూ
తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. ప్రవక్తను తన సొంత ప్రజలు అంత ఆనందంగా తీసుకోరు. వారు అభ్యంతరపడుతున్నారు. ఈయనెవరో మాకు తెలుసులే, మాతో ఉన్నవాడే, మా ఊర్లో పెరిగినవాడే అని చులకనగా యేసు ప్రభుని ఎంచినట్లుగా మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభు కూడా కొంతమందినే స్వస్థపరిచాడు. ఎక్కువ అద్భుతాలు ఆయన చేయలేదు. కారణం వారి అవిశ్వాసమును బట్టి. బైబిల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటి అంటే తన ప్రజల అవిశ్వాసం, అన్యజనుల విశ్వాసం. ఇవి ప్రభుని ఆశ్చర్యపరిచాయి. ఇది కాలము దేవుని వాక్యం వింటున్న నీవు యేసు ప్రభు మావాడే, యేసు ప్రభు మాకు తెలుసు అని క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా చూసేవారు ఉన్నారు. లేక మా నాన్న పాస్టరు, మా తండ్రి బిషప్ అని గర్విస్తూ వాక్య జ్ఞానం మాకంతా తెలుసు అనుకొని దేవుని వాక్యాన్ని చులకనగా చూసేవారు ఉన్నారు. అన్యజనులలో నుండి ప్రభు యొద్దకు వచ్చిన వారిని చూడండి. వారి భయభక్తులు, వారి విశ్వాసము, వారి భక్తి మనం స్పష్టంగా గమనించగలం. పుట్టు క్రైస్తవుల్లో ఉండని భక్తి, అన్యజనులలో నుండి వచ్చిన వారి భక్తి చాలా వ్యత్యాసం ఉంటుంది. పుట్టు క్రైస్తవులకి భక్తి అలవాటైపోతుంది. కానీ అన్యజనుల నుండి వచ్చిన వారు వారి విశ్వాసములో భాగ్యవంతులుగా ఎదుగుతూ దేవునికి ఇష్టలుగా కొనసాగుతున్నారు. ఉదయకాలము భక్తి నీకు అలవాటైపోయిందా? లేకపోతే విశ్వాసము అనుదినము నీకు నూతనంగా ఉందా? దేవుని వాక్యము నీకు నూతనంగా అనిపించాలి. ఈరోజు మనం వింటున్న మాటలు కూడా నీ జీవితంలో ఒక క్రొత్తదిగా నువ్వు తీసుకోగలిగితే దేవుని మాటలు నువ్వు గ్రహించగలవు. దేవుని బిడ్డారా, ఇది పరలోకపు మన్నా. ఒక సహోదరిలాగానిందంట, బైబిల్లో ఉన్నదంతా నాకు తెలుసు, ఆది కాండంకి ముందున్నదేదో చెప్పు, ప్రకటన గ్రంథానికి తర్వాత ఏదో ఉంటే చెప్పు, లోపలదంతా నాకు తెలుసు అనుకుందంట. అందుకని దేవుని వాక్యం వారు వినరు శ్రద్ధగా, మాకంతా తెలుసు అన్న భావంతో ఉంటారు. అయితే గమనించండి, దేవుని వాక్యం ఇది ఫ్రెష్ మన్నా. ఇది తాజా పరలోకం నుండి మనకివ్వబడిన మన్నా. నీవు చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్లో యోహాను సువార్తలో చూస్తాం, యేసు తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయన్ని స్వీకరించలేదు. అందుకని ప్రభు ఏం చేశాడు? వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడి ఆయన చుట్టుపట్లున్న గ్రామమునకు తిరుగుచు బోధించుచుండెను. సొంత వారు అంగీకరించకపోతే, అయ్యో నా సొంత వారు అంగీకరించట్లేదని వదిలేలేదు ప్రభు. చుట్టున్న గ్రామాలకు వెళ్ళాడు. నీవు అంగీకరించకపోతే ఆ చుట్టున్న వారు అంగీకరిస్తారు. మొట్టమొదటిగా సువార్త యూదులకు ఇవ్వబడింది. సువార్తను యూదులు తృణీకరించినందుకు అన్యజనులకు విస్తరించినట్లుగా మనం చూస్తాం. దేవుడి మాటలు దించిన గాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఈ కాలము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ వాక్యము మాకు తెలుసు అని నిర్లక్ష్యంగా ఉండేవారు కాక, వాక్యాన్ని వాక్యంగా స్వీకరించే సాత్వికమైన మనస్సు మీరు మాకు దయచేయండి. జీవము గల నీ మాటల చేత ప్రతి ఉదయము మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రియులలో అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని గాయంగలుస్తున్న మీరు తాకి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.